ఆమె అట్లానే చనిపోయింది, నాకేం తెలియదు అనే సమాచారం. ప్రకాశం జిల్లాలో ఒంగోలులోని అమర్ హాస్పిటల్లో తొలి రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. 76 ఏళ్ల రోగికి అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతతో శస్త్రచికిత్స నిర్వహించి ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ ఆర్థోపెడిక్ సేవలను జిల్లాలోనే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. డిస్ట్రిక్ట్ లో కూడా ఇవ్వగలిగే స్థాయికి తీసుకెళ్లడానికి ఈ హాస్పిటల్ స్థాపించాము. ఫస్ట్ టైం ఒంగోలులో రోబో అనే టెక్నాలజీ, మిస్సో రోబోది టెక్నాలజీని ఒంగోలుకు తీసుకొని వచ్చాము. కాబట్టి అది చాలా తక్కువ ఖర్చుతో మేము ఒంగోలులో చేయగలిగాము. ఈ సర్జరీ చేయడానికి సహకరించినటువంటి కొత్త డాక్టర్ హరిత గారు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు, మా మేనేజ్మెంట్ తరఫున వినీలు అందరికి కూడా మీతో ఇప్పుడు మాట్లాడతారు. మేడం, ఫస్ట్ టైం ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రోబోటిక్ టీకేఆర్ అనేది మనకి ఇక్కడ జరగటం నేను చూస్తున్నాను. ప్రీవియస్ గా నేను హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా చాలా వరకు ఫ్యూ హాస్పిటల్స్ ఈ రోబోటిక్ అనేది స్టార్ట్ చేసి ఉన్నారు, ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అనుకునేవాడు అనమాట, ఒంగోలులో ఇలాంటి రోబోటిక్ గనక జరుగుంటే బాగుండేది. కొంతమందికి ఎవరైనా కొంచెం పూర్గా ఫిజియోథెరపీ సహకరించే వాళ్ళకు 1 month వరకు కూడా అవసరం, లేదంటే 2 weeks లో ఇప్పుడు తీసేయడానికి దే ఆర్ రెడీ టు వాక్, అన్ని పనులు చేస్తారు. అందరికీ నమస్తే అండి, నా పేరు వినీల్ కుమార్. నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ ఓల్డ్ స్థాయి ఉద్యోగ మాలకొండగా కనుక దొరకట 5 సంవత్సరాల నుంచి బలంగా ఉండే నీకు మామూలు హైదరాబాద్లో చేసుకుంటున్నాను. ఆడికి పోయేదే నాకు ఇష్టం దాకా వచ్చాను. బ్రహ్మాండంగా ఇచ్చేసి డాక్టరు సిబ్బంది బాగా చూసుకున్నారు. ఇది జరిపి కూడా వరంగల్ జిల్లాలో వినాయక్ గ్రాండ్